ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా బీజేపీతో కలిశారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు బీజేపీలు 4% రిజర్వేషన్ కూడా తీసి పడేస్తారు చెప్పి దానికి చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముస్లిం మైనార్టీస్ కి రిజర్వేషన్ ఇచ్చామో ఆ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులను తీయము అని కూడా చెప్పున్నారు. ఇవి కాక మీరు ఒకసారి ఆలోచించండి, ఇన్ని రోజులు ఇమాములకి మౌజాన్లకి ఇంతకుముందు వేతనం ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు మనకి మసీదులకి రంగులు వేసుకోవడానికి కానీ వాటి మెయింటెనెన్స్కి కానీ అప్పుడు కూడా మనం 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈ ఫెస్టివల్స్ టైంలో, కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనిపించలే. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్కి ఇప్పటి వరకు 60 సంవత్సరాలకి మీరు పెన్షన్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకునే విధానం కూడా 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే వచ్చింది. ఆ విషయం కూడా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. అది కాకుండా మీరు అందరూ కూడా ఎవరైనా ఇంట్లోని పిల్లలకి పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు మీకు పెళ్లి కానుక కూడా వచ్చింది. ఇంతకు ముందు మనకి 25,000 ఇచ్చేవాళ్ళం, అది కాస్త ఇప్పుడు 1,00,000 రూపాయలు చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరికీ కూడా మైనార్టీలకి మెయిన్ సిటీస్లో అయితే ఈద్గాలకి కబ్రిస్తాన్లకి స్థలాలు కూడా కేటాయించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ముస్లిం మైనార్టీస్లు కబ్రిస్తాన్కి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, వాళ్ళకి కూడా కంపల్సరీగా స్థలాలు కేటాయిస్తాం. అదేవిధంగా ఇమాములకి మౌజాన్లకి ప్రతి నెల 10,000, ఇమాములకి మౌజాన్లకి 5,000 ఇది గౌరవ వేతనం కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి వచ్చింది. అది కాకుండా అర్హత కలిగిన ఇమాములందరికీ కూడా కాజీల కింద కూడా గవర్నమెంట్ కాజీల కింద వాళ్ళని కూడా నియమించే ఏర్పాటు కూడా చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మసీదు నిర్వహణ గురించి కూడా ఒక్కొక్క ముస్లింకి నెలకి 5,000 రూపాయలు నెలకి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. హజ్ యాత్రకి వెళ్ళేదానికి ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. మీరు ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. చాలా మంది మీ ఓట్లు దండుకోవడానికి రాజకీయాన్ని మతాలని కూడా రాజకీయానికి ఆపాదించడానికి చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అండగా ముస్లిం సోదరీమణులు ఉన్నారు. అసలు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికంటూ కొంత నిధులు కూడా ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకొని రాబోయే కాలంలో మీ అందరి ఆడపిల్లైన నన్ను మంచి మెజార్టీతో సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. వీటితో పాటు మీ అందరికీ కూడా నెలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి కూడా నెలకి 1,500 రూపాయలు, అదేవిధంగా చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకు వందనం కింద, అదేవిధంగా మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మీరు ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఉచితమైన బస్సు ప్రయాణం ఇస్తారు. అదేవిధంగా ఇంటింటికి కుల ఏర్పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. కాబట్టి మేము ఇవన్నీ కూడా సూపర్ 6 లో భాగంగా ఇవన్నీ కూడా మేము చేస్తాము.